ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన రెండవ మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనినట్లు లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డారండి. ఇద్దరికి ఒకే అవకాశం దొరికింది. ఇద్దరు యేసుక్రీస్తు వారికి అతి సమీపంలో ఉన్నారు. కానీ ఒక దొంగ మాత్రం అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు, నశించాడు. కానీ ఇంకొక దొంగ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, యేసుక్రీస్తు వారిని వేడుకున్నాడు, రక్షణను పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కూడా క్రైస్తవుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. వాక్యము వారికి అందుబాటులో ఉంటుంది, ప్రార్థన వారికి అందుబాటులో ఉంటుంది, దేవుని సన్నిధి వారికి అందుబాటులో ఉంటుంది. కానీ కొంతమంది మాత్రము సద్వినియోగపరుచుకుంటారు, మరికొంతమంది మాత్రము సద్వినియోగపరుచుకోలేని స్థితిలో ఉంటారు. సద్వినియోగపరుచుకున్న వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు. సద్వినియోగపరుచుకోలేని వారు నరకానికి పాత్రులైపోతారండి. ఇద్దరు దొంగల గురించి ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఈ ఇద్దరు దొంగలు కూడా మొదట యేసు ప్రభువుని నిందించారంట. ఈ విషయం మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో మనకి కనబడుతుంది. ఆయనతో సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇద్దరు కూడా నిందించారు. కాసేపటి తర్వాత ఆ ఇద్దరిలో ఒక నేరస్తుడు యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడంట. యేసు ప్రభువుని దూషిస్తూ ఏమనంటూ ఉన్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించని చెప్పి యేసుక్రీస్తు వారితో ఆ మొదటి దొంగ అంటున్నట్లు లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ మొదటి దొంగ బాహ్య సంబంధమైన రక్షణను యేసుక్రీస్తు వారి దగ్గర నుండి కోరుతూ ఉన్నాడండి. అయితే రెండవ దొంగ మొదటి దొంగను గద్దించాడండి. ఇక్కడ కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. మార్కు సువార్తలో చూస్తే గనక ఏ విషయం మనకి కనబడుతుందంటే, ఆయనతో సిలువ వేయబడిన వారిద్దరూ కూడా యేసు ప్రభువుని నిందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొదటి దొంగ దూషిస్తూ ఉంటే రెండవ దొంగ ఆ మొదటి దొంగను గద్దిస్తూ ఉన్నాడు. ఇంతలో ఏంటి ఈ మార్పు, ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే గనక రెండవ దొంగలో పశ్చాత్తాపం అనేది కలిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ దొంగ హృదయంలో పశ్చాత్తాపము, పరివర్తన కలిగింది. ఈ అద్భుతానికి ఏ గొప్ప స్వస్థత కార్యాలు కూడా సాటి రావండి. ఆ రెండవ దొంగ మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత ఆ రెండవ దొంగ మాట విధానం కూడా మారిందండి. ఏమనంటూ ఉన్నాడంటే, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని ఆ రెండవ దొంగ మొదటి దొంగతో చెప్తూ ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ దొంగ అన్న మాటలను మనం లోతుగా పరిశీలిస్తే గనుక మొదటిగా ఏమనంటూ ఉన్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని దూషించాడో వారిని గద్దిస్తూ ఉన్నాడు. రెండవదిగా వారిద్దరూ అనుభవిస్తున్న శిక్ష వారు చేసిన పాపానికి తగిన శిక్ష అని చెప్పి గ్రహించాడు, అంగీకరించాడండి. అయితే మూడవదిగా యేసుక్రీస్తు వారు నీతిమంతుడని చెప్పి బాహాటముగా ఆ రెండవ దొంగ ఏం చేస్తూ ఉన్నాడంటే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొద్ది సమయంలో యేసుక్రీస్తు వారికి ఆ దొంగకి మధ్య సహవాసం అనేది ఏర్పడింది. ఇంతకు ముందు ఆ దొంగ గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదండి. ఆ దొంగ ఇప్పుడు స్వస్థత పొందినట్లు మనకి కనబడదు. ఇప్పుడు దేవుని ద్వారా మేలులు ఉపకారాలు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనకి కనబడదు. అంతేకాకుండా ఆ దొంగ యేసుక్రీస్తుని వెంబడించేవాడని కూడా మనకి కనబడదు. యేసుక్రీస్తు వారి బోధన విన్నాడని కూడా మనకి కనబడదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో ఆ సహవాసం అనేది ఆ దొంగకు దొరికిందో వెంటనే మార్పు చెందిన రెండవ దొంగ యేసుక్రీస్తు వారి గురించి ధైర్యముగా, బాహాటముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరి మధ్య సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, శాస్త్రుల మధ్య, పరిసయ్యుల మధ్య, పెద్దల మధ్య, యూదుల మధ్య, రోమీల మధ్య, వీరందరూ ఏకీగ్రవంగా ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారి మీద నేరారోపణలు మోపుతూ ఉన్నారు, యేసుక్రీస్తు వారిని నిందిస్తూ ఉన్నారు. అటువంటి వారి మధ్య ఈ రెండవ దొంగ ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, ఈయనలో ఏ తప్పు లేదని చెప్పి అందరికీ అతి సమీపంలో ఉండి కూడా బాహాటముగా, ధైర్యముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో దేవుని ద్వారా ఎన్నో స్వస్థత కార్యాలను మనం అనుభవిస్తామండి. ఎన్నో మేలులు, ఉపకారాలను మనం పొందుకుంటాం. కొంతమంది క్రైస్తవులైతే నేను ఇన్ని సంవత్సరాల నుండి క్రైస్తవుడినని చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా చెప్పుకుంటున్న వారు, ఈ విధంగా దేవుని ద్వారా స్వస్థత కార్యాలను, అద్భుతాలను వారి జీవితంలో పొందుకుంటున్న వారు దేవుని గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారు?
బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే గనుక నిజముగా ఈయన లోక రక్షకుడని చూచిన వినిన సమరేలు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లు యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. ఈయన దేవుని పరిశుద్ధునని దయ్యములు సాక్ష్యం ఇస్తున్నట్లు మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈయన నీతిమంతుడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదని పిలాతు ముమ్మారు సాక్ష్యం ఇచ్చినట్లు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లు యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పి పిలాతు భార్య యేసుక్రీస్తు వారి గురించి నీతిమంతుడని సాక్ష్యం ఇస్తున్నట్లు మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నిరపరాధి రక్తము అప్పగించి పాపము చేశానని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి ఇస్కరియోతు యోధ సాక్ష్యం ఇస్తున్నట్లు మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కానీ వీరందరూ యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారండి. యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు, యేసుక్రీస్తు వారి ద్వారా అద్భుతాలను చూచిన వారు, యేసుక్రీస్తు వారు చెప్పిన బోధన విని అంగీకరించిన వారు గనుకనే వీరందరూ ఈ విధంగా సాక్ష్యం ఇచ్చారు. కానీ ఈ రెండవ దొంగ గురించి చూస్తే గనక ఈ రెండవ దొంగకి ఇటువంటి ఏ అనుభవం లేదు. కానీ యేసుక్రీస్తు వారి గురించి ఆ రెండవ దొంగ ఆ సందర్భంలో నీతిమంతుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులనే అద్భుతమైన మాట ఈ రెండవ దొంగ జీవితంలో నెరవేరిందండి. వీరందరి సాక్ష్యాల కంటే ఈ రెండవ దొంగ సాక్ష్యమే ఒక అద్భుతమైన గొప్ప సాక్ష్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తరువాత ఆ రెండవ దొంగ అంటూ ఉన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నట్లు లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ మాటను కూడా మనం పరిశీలించినట్లయితే యేసు అని చెప్పి మొదట అంటూ ఉన్నాడు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవ దొంగ యేసుక్రీస్తు వారి దగ్గర నుండి శరీర రక్షణ కోరడం లేదండి. అంతేకాకుండా సిలువ దగ్గర నుండి రక్షించమని కోరడం లేదు, స్వస్థతకు సంబంధించిన రక్షణను కోరడం లేదు. కానీ రెండవ దొంగ ఏ విషయాన్ని గ్రహించాడంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనలో పాపం ఉండదు, పాపము లేని వారు మాత్రమే పాపము నుండి శాపము నుండి మనల్ని విడిపించగలరని చెప్పి గ్రహించి యేసు ప్రభువాన్ని పిలిచి నాకున్న పాప రోగము నుండి నన్ను స్వస్థపరచు దేవా, నాకున్న పాప రోగము నుండి నాకు రక్షణ దయచేయి అని చెప్పి యేసు ప్రభువాన్ని అడుగుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకుంటే కనుక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని అక్కడ మనకి కనబడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఇతడు అంగీకరించాడు, నోటితో ఒప్పుకున్నాడు కనుకనే అతడు పాప రోగము నుండి రక్షణను పొందుకోగలిగాడు. అంతేకాకుండా నీవు నీ రాజ్యముతో అని యేసుక్రీస్తు వారితో అంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు రక్షకుడని విశ్వసించడం మాత్రమే కాదండి, ఆయన చనిపోయి మరలా తిరిగి లేస్తారని కూడా విశ్వసించాడు. అక్కడ ఉన్న వారందరూ యూదారాజు అని అగతాళి చేస్తూ ఉన్నారు. ఆ మాట సత్యమైన విషయాన్ని గ్రహించి యేసుక్రీస్తు వారికి కూడా రాజ్యం ఉందనే విషయాన్ని ఆ దొంగ గ్రహించాడండి. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వస్తారని చెప్పి ఆ దొంగ విశ్వసించాడు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి యేసు ప్రభువారిని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న సహవాసము తనకు దొరికిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యేసు ప్రభువారి దగ్గర పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యేసు ప్రభువారిని వేడుకుంటుంటే యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా? అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని చెప్పి నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రెండవ దొంగలో కలిగిన పశ్చాత్తాపాన్ని, ఆ మార్పు పొందిన తర్వాత తను మాట్లాడిన మాటలు విన్న యేసు ప్రభువారు తనలోని విశ్వాసాన్ని చూచి తన పాపాలను క్షమించడమే కాదండి, పరదేశంలో యేసుక్రీస్తు వారుతుంటే భాగ్యాన్ని కూడా ఆ దొంగకు యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశము దొరికినప్పుడు ఆ దొంగ సద్వినియోగపరుచుకున్నాడు, దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. ఈ దినాన్ని అనుదినము అనుక్షణము మనందరికీ అవకాశము దొరుకుతూ ఉంది. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకుని పశ్చాత్తాపపడి మార్పు చెందితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఈ దొంగ వల్ల ఎప్పుడైతే పశ్చాత్తాపపడి మార్పు చెందుతామో దేవుడు మన కొరకే సిద్ధపరిచిన నిత్య జీవానికి మనము వారసులం కాగలం. దేవుడి రెండవ మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ రెండవ మాటను, సిలువలో నీవు పలికిన రెండవ మాటను ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. ఆ రెండవ దొంగ అవకాశం దొరికినప్పుడు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, ఈ వాక్యాన్ని విన్న, ఈ మాటను విన్న ప్రతి ఒక్కరు కూడా వారికి దొరుకుతున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పశ్చాత్తాపడి మార్పు చెంది నీతో కలిసి
పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ మాటను విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోనే దీవించునుగాక. ఆమేన్.